very good evening. Freedom Refined Sunflower Oil, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. సీజన్ 2 పవర్డ్ బై KLF నిర్మల్ క్లియర్ కొబ్బరి నూనె, సెల్ పాయింట్ మరియు అమృతాంజన్ పెయిన్ బామ్. నౌ విత్ ఎక్స్ట్రా పవర్ అండ్ ఫ్రాగ్రెన్స్ పార్ట్నర్ లియా. ఈ రోజు మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2 లో ఒక అద్భుతమైన గెస్ట్ రాబోతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 100 దాటిన ఈ వ్యక్తి ఇంకా ఎవర్ గ్రీన్ స్మార్ట్ గా, ఎనర్జెటిక్ గా, చార్మింగ్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. విలన్ గా మనకి పరిచయం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మనకి పరిచయం, అన్నిటికంటే ముఖ్యంగా అద్భుతమైన హీరోగా మనకి పరిచయం. లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో ఇప్పటికీ అదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ శ్రీకాంత్ గారు. సో ముందుగా శ్రీకాంత్ గారు స్వాగతం, సుస్వాగతం. మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీ గురించి చాలా విషయాలు తెలుసుకోవడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అండ్ సో బేసిక్ గా నేను స్టార్ట్ చేయాలంటే ఇలా తెలుగులో ఈ స్టైల్లో స్టార్ట్ చేయడం కుదరదు కాబట్టి చెన్నాగిదిరా. నువ్వు చెన్నాగిదిరా చెన్నాగిదిరా అక్కడ తెలుగులోనే మాట్లాడుకోవచ్చు. అవునా? అంటే కర్ణాటక నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పి నేను కన్నడలో మొదలెట్టాను. సరే అಲ್ಲಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀರಾ? ಅಲ್ಲಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀರಾ? ಅಕ್ಕడి నుంచి ಸ್ಟಾರ್ಟ್ చేస్తా. అక్కడి నుంచి అల్లిందా సార్, అల్లిందా. శృతి హాసన్ తప్ప ఇంకెవ్వరి స్కిన్ టోను బాగోదు అంటున్న శ్రీకాంత్ గారు. వాళ్ళతో మాట్లాడేది వేసుకోండి. జుట్టు ఎగరకుండా చేయాలా? కత్తిరించి గుండు గీసేసే సెట్ సార్. ఎక్కడి అన్న బాపు ఇక్కడే ఉంటాడా అన్న? ఈ కార్యక్రమం చివరిలో మేము అడిగే ప్రశ్నకి సరైన సమాధానం చెప్పండి. విజేతకి అభిమాన సెలబ్రిటీ హ్యాండ్ ప్రింట్ ని బహుకరించబడుతుంది. మిమ్మల్ని శ్రీకాంత్ గారు అని పిలుద్దామా లేకపోతే కాంతి గారు అని పిలుద్దాం? ఏదన్నా పిలువు. సో ఇంట్లోనే మొదలైంది ఆ పేరు కాంతి అని? యా, నిక్ నేమ్ ఇస్ కాంతి. అంటే క్రాంతి విన్నాము, కాంతు విన్నాము, మధ్యలో కాంతి వెలుగు కాంతి. ఓహో, అట్నుంచి వచ్చారా? సో స్కూలింగ్ ఎక్కడ జరిగింది సార్ కంప్లీట్ గా? నా స్కూల్ వచ్చేసి విద్యానగర్ అని చెప్పేసి గంగావతి అని తాలూకా ప్లేస్. గంగావతి అక్కడ జరిగింది. 10th వరకు అక్కడే, కర్ణాటకలో. సో బేసిక్ గా మీరు నాన్నగారికి ఎక్కువ సహాయం, మీరు అంటే అగ్రికల్చర్ లోనే బాగా సహాయం చేసేవాళ్ళు. అంటే నేను ఫాదర్ ఏంటంటే వ్యవసాయం అయిపోయిన తర్వాత నైట్ కాపలాకి వెళ్ళేవాడిని. అంటే అప్పట్లో వ్యవసాయం చేసిన తర్వాత నైట్ పొలాల్లో కుప్పలు వేసేసి అక్కడే ఊడ్చేసి అక్కడే ఇచ్చేసేవాళ్ళు అనమాట. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈవినింగ్ నేను పాలేరు అంటే మన సర్వెంట్, పాలేరు అంటారు మామూలుగా జనరల్, ఇద్దరం కలిసి నైట్ నేను పడుకుంటాకి వెళ్ళేవాడిని. 8th స్టాండర్డ్ అప్పుడు అనుకుంటా. పైన ఫ్లైట్లో వెళ్తాంటే రేపు పైన చిరంజీవి గారు వెళ్తున్నారు రా చూడు దాంట్లో. అంటే ఆ టైప్ ఆఫ్ డ్రీమ్స్ అన్ని ఉండే, కానీ మాట్లాడుకునేవాళ్ళం. ఆ ఫ్లైట్లో ఫిల్మ్ స్టార్లు వెళ్తారంటారా అనుకున్నాం. అలా అనుకునేవాళ్ళం హ్యాపీగా. ఎందుకంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది యాక్చువల్గా. నేను ఆ ఫ్లైట్లు చూస్తూ మనం ఎప్పటికన్నా ఆ ఫ్లైట్లో తిరగలమా, వాడితో డిస్కషన్, మా పాలేరుతో. నాకు ఎవరో కూడా డిస్కషన్ అర్థంతో, ఏంటి బాబు పర్వాలేదు బాబు, నువ్వు కూడా వెళ్ళిపోతావు బాబు, నువ్వు కూడా వెళ్ళిపోతావు అన్నవాడు. సో అంటే చిరంజీవి గారికి వీరాభిమాని మీరు అప్పటి నుంచి. నాకు తెలిసి ఆయన ఫొటోస్ కూడా కట్ చేసుకుని కలెక్ట్ చేసి పెట్టేవాళ్ళు. అలా మొత్తం ఇన్ఫర్మేషన్ లాగేసినట్టు ఉన్నా కూడా. యా, అది నిజంగా నేను చాలా బాధపడ్డాను. ఆ బుక్ మొత్తం పోయింది. అది అయ్యో, అది ఉండుంటే, అంటే ఎప్పటి నుంచి బిగినింగ్ డేస్ నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చే వరకు కూడా కటింగ్స్ అన్నీ నా దగ్గర ఉండే. బుక్ ఎక్కడో మిస్ అయింది. నాకు ఇప్పటికి నాకు బాధ, ఇప్పుడు తలుచుకుంటే బాధగా ఉంటుంది అనమాట. అదే అంటే ఓన్లీ హీరో అయితే స్పెషల్ గా హీరోయిన్ ఫోటోలు మంచి సితారా న్యూస్ పేపర్ లో వస్తాయి కదా పోస్టర్లు. సితారా అంటే సితారా అమ్మాయి కాదు. అదే అండి ఆ మ్యాగజైన్ లో అసలు హీరోయిన్ జోలికి వెళ్ళేవాళ్ళం కాదు, అసలు హీరోయిన్ జోలికి వెళ్ళేవాళ్ళం కాదు. బట్ ఏంటంటే ఈయనతో పాటు ఏంటంటే సాంగ్స్ ఉంటాయి చూడ, రాధిక ఆ టైప్లో ఆ బొమ్మలు, కాంబినేషన్ బొమ్మలు ఉండేవి. సపరేట్ బొమ్మలు ఏమీ లేవు. కాంబినేషన్ ఉంది కదా మధ్యలో కట్ చేయడం ఉంది, కానీ హీరోయిన్ కూడా కలిపేసి అంతేనా? చూసేవాళ్ళకి బాగుంటుంది. సో ఆ స్కూల్ టైంలో మీకు బాగా గుర్తున్న పాట కానీ, బాగా గుర్తున్న కానీ సినిమా కానీ? అంటే నాకు 10th అసలు యాక్చువల్గా
బాగా బలంగా పడిపోయింది 10th అప్పుడు. 10th టైంలో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోవాలి సినిమాలోకి అని పడింది ఖైదీ సినిమానే. ఖైదీ సినిమా అక్కడ నుంచే స్టార్ట్ అయింది. నేను సినిమాలోకి వెళ్ళాలి, నేను కూడా చేయాలి అనే ఒక కోరిక. సో ఆ ఇన్స్పిరేషన్తోనే ఎవరితో చెప్పకుండా చెన్నై పారిపోయారు అని చెప్పి తెలిసింది. అండ్ నిజంగా పారిపోయారా, చెప్పెళ్ళారా లేకపోతే ఏంటి? పారిపోయినట్లు లెక్కే. ఎందుకంటే దాన్ని పారిపోవటం అంటారు, మరి ఊళ్ళో వాళ్ళందరూ అలా క్రియేట్ చేశారు. ఇంకేం చేస్తాం. నేను 10th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత ఇంటర్కి కర్ణాటక యూనివర్సిటీ అని ధారవాడ ఉండేది. ఓకే. అక్కడికి వెళ్ళాను కానీ ఏంటో తెలియట్లా, ఇంత పిచ్చి పిచ్చిగా ఉంది. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాము. అందరూ కొత్త జనాలు. ఒక నెల చూస్తున్నాను, వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు అర్థం అట్లా. 2 months తర్వాత ఇంటికి వచ్చా. 4000 రూపీస్ అంత పట్టుకొని మళ్ళీ వెళ్ళే ధారవాడికి వెళ్ళి ఒక నైట్ నుండి చెప్పబెట్టుకుని ట్రైన్ ఎక్కేసేసి మెడ్రాస్ వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్స్తో చెప్పా, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? మెడ్రాస్. చెన్నై. అప్పుడు చెన్నై కాదు కదా, అప్పుడు మెడ్రాస్. ఏరా అన్నాడు. హీరో అంటే అక్కడ నేను వెళ్తే హీరోరా, వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాను. ట్రైన్ దిగాను. ఏం చేయాలి, తమిళోళ్ళు, మనకు తెలియదు. సరే ఏం చేసి రైల్వే స్టేషన్ పక్కన ఒక మడత మంచాల రూమ్లు ఉంటాయి కదా, అవును, 100 రూపాయలు 50 రూపాయలు రూమ్లు ఉంటాయి. దాంట్లో దిగా, ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టకూడదు, చాలా రోజులు ఉండాలి కదా మనం. రూమ్ తీసుకుని ఆటో ఎక్కా. మెరీనా బీచ్ అని అన్నమాట. వాడు మెరీనా బీచ్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి చూస్తుంటే ఏంటి షూటింగ్ లేవేంటి ఇక్కడ, అదేంటి పేపర్లోనేమో షూటింగ్లు జరుగుతున్నాయని వేసారు, మనం చూస్తే షూటింగ్లు జరగట్లేదు. లేదు, బట్ మళ్ళీ తర్వాత మరుసటి రోజు చేసాడు, ఏవిఎం స్టూడియోకి వెళ్ళా అన్నాడు. షూటింగ్ అని మనకేమో భాష షూటింగ్ షూటింగ్ వెళ్ళాను. ఈ టైప్లో మొత్తం మీద బతిమాలేను, ఇది చేస్తాను, డబ్బులు ఇస్తాకు వెళ్ళాను. లేదు వెళ్ళిపోయారు. కార్లు వచ్చాయి. సేమ్ సినిమాలో చూస్తాను చూడు, కార్లు రాగా నుంచి చూస్తూ ఉంటారు చూడు, కార్లు వెళ్ళండి ఎవడెవడు చూస్తాం, అట్లా అయిపోయింది. చూశాను, స్టార్ట్ అయినాయి, కళ్ళం నీళ్ళు స్టార్ట్ అయినాయి. అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసాను. మళ్ళీ ఆటో ఎక్కి రూమ్కి వచ్చేసాను. ఆ రోజు నైట్ అంతా బాగా ఏడ్చేసి మొత్తం మీద మా సిస్టర్ ఫోన్ చేసి విజయవాడ. వాళ్ళు అప్పటికే కంగారు పడిపోతున్నారు, తెలిసిపోయింది మొత్తం మీద. ఎందుకంటే అక్కడి నుంచి రావడానికి 2.5 డే అట్లా పడుతుంది కదా, అప్పటికి 4 రోజులు అయిపోయింది. బాగా టెన్షన్ పడి వాళ్ళు ఏడుస్తూ స్టార్ట్ చేశారు. అమ్మాళ్ళు అందరూ ఏడుస్తున్నారా, నాన్న వీళ్ళందరూ ఊళ్ళో అంతా గొడవ ఉంది, ఊళ్ళో అంతా పారిపోయారు, మీకు అసలు మనందరినీ అన్న ఇది ఏదో వర్కంగా చూస్తున్నారా అది. సరే ప్యాకప్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళేపాటి సిచ్యువేషన్ ఏంటంటే మా అమ్మ వాళ్ళందరూ మొత్తం ఏడుస్తూ కూర్చున్నారు. మొత్తం ఊళ్ళో ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఏంటంటే విలేజ్, నేను చెప్పానా వాడు వేస్టాడు, వాడు ఇలాగ పారిపోతూ ఉంటాడు, ఇవన్నీ చెప్పుకుంటా వాళ్ళు ఇంకా ఇచ్చేసాడు. ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ నేను చదవాల. రాగానే మా అమ్మ నాన్నలు ఏం అనలేదు నన్ను, ఎందుకంటే వెళ్తే మళ్ళీ పారిపోతాను భయం ఉంటుంది తెలియదు. కానీ వద్దురా, సరే రా, వద్దులే, నువ్వు చదువుకోకపోతే పర్లేదు, వ్యవసాయం చేసుకుందాను. నేను చదువుకోవడం కానీ సినిమాలోకి వెళ్తాను అన్న. సరే వెళ్ళు, కానీ ఒక పని చేయి, నువ్వు డిగ్రీ ఫినిష్ చేసిన తర్వాత వెళ్ళు, అప్పటి వరకు డిగ్రీ చేయాలి. మరి అప్పుడు పంపిస్తారా గ్యారంటీ? కానీ డెఫినెట్గా పంపిస్తాను, నువ్వు అప్పటి వరకు చదువు. అలా డిగ్రీ ఫినిష్ చేసుకుని ఒక పద్ధతిలో వెళ్దామని చెప్పి అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రై చేశాను. అక్కడ అట్లా ట్రై చేసి తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసి ఇక్కడ 6 months తర్వాత ఫస్ట్ ఫిల్మ్ ఉషా కిరణ్ మూవీస్. ఇది సూపర్. సో మీరు ఇందాక కాలేజ్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, కాలేజ్ అంటే అసలైన మెయిన్ టాపిక్, మా అందరికి బాగా నచ్చే టాపిక్. కాలేజ్లో ఉన్నప్పుడు క్రషెస్ ఉంటాయి, లవ్ లెటర్లు ఉంటాయి, మనకు ఒక అమ్మాయి నచ్చుతుంది, అమ్మాయికి డైరెక్ట్గా చూడడానికి 6 నెలలు పట్టేది. 100%. ఎందుకంటే చూసి బాగుంది అనుకునే లోపలే కాలేజ్ అయిపోయింది. అంత టైం పట్టేదా? అంటే ఆ ఏజ్లో ఒక అమ్మాయి అంటే జనరల్గా ఒక అమ్మాయి అంటే ఇష్టం. మీకు థాట్స్ అన్నీ ఏంటంటే పెళ్లి చేసుకుందాం అని థాట్స్ వచ్చాయి కాలేజీలో ఉన్నప్పుడే. వేరే కాదు, తిరగదాం అటు ఉండేది కాదు. పెళ్లి చేసుకుంటే భలే ఉంటుంది, ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అని ఉండేది. ఎక్కడ అమ్మాయి తెలియదు మనకు ఒకటే తెలుసు, లోపల అనుకుంటున్నాం అంతే మనం. ఓకే, అలా అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. మీలోని సమాధి అవ్వకముందు అరే చెప్దాం అని లోపల ఇంకోటి వచ్చాడు. ఓహో, అంటే మంచి తెలుగు సినిమా బయట వాళ్ళ ద్వారా, శ్రీకాంత్ కొంచెం నిన్ను ఇష్టపడుతున్నాడు మా ఫ్రెండ్స్ ద్వారా, పెద్ద లోపల ఆడొకడు వచ్చి ఏం లేదు నాకు కొంచెం మీ అందరూ హెల్ప్ చేయాలన్నారు. మా గ్యాంగ్తో వచ్చి ఏంటంటే నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, మీరు ఏమన్నా కొంచెం కోఆపరేట్ చేస్తే ఎట్లా గట్ట ప్లీజ్ అని బతిమాలాడు. ఇది అమ్మ నాకు ఇంకోటి వచ్చాడు కాంపిటీషన్, అసలు వద్దులేరా బాబు ఇది. తెలుగు సినిమా హీరో లాగా
మీ ప్రేమను మీరు త్యాగం క్యాజువల్ కాదు, చేసి మేము సపోర్ట్ చేస్తానన్నాం అయినా సరే యా చేస్తానంటే ఏం మనం బయటపడకూడదు. బయటపడకుండా నీట్గా రుద్ర రే సరే నీకెందుకు చేస్తాను నీకెందుకు నేను ఉన్నా కదా అని చెప్పి అనే టైంలో ఒక పర్సన్ వెళ్ళి మరుసటి రోజు వాడిని వెళ్ళి అడిగేసారు. అసలు ఇంకోటి ఆమె ఉద్దేశం తెలిస్తే మనం తెలుసుకోవాలి కదా. అవును వెళ్ళేసేసి మరుసటి రోజు వెళ్ళి ఇద్దరిని కూర్చోబెట్టి ఇట్లా అంటున్నాడు అంటే సారీ అని చెప్పేసినాను. సారీ ఆ రోజు పెద్ద పార్టీ, ఆ రోజు పెద్ద పార్టీ. ఎస్ బాగైంది బాగైంది బాగైంది. వాడు ప్రిపేర్ అయ్యాడు. ఎస్ అంటే పార్టీ, నో అంటే పార్టీ. ఓకే అలా ప్రిపేర్ అయ్యాడు. అవును మీరు ఆ పని చేయవచ్చు సార్. ఆయనకి నో అనగానే ఓకే అయితే ఇప్పుడు నాకు కూడా ఇష్టం. సో ఈ జర్నీలో ఎప్పుడైతే ఒకసారి వెళ్ళి శాంపుల్గా సూప్ తాగినట్టు ఒకసారి వెళ్ళి చెన్నైని రుచి చూసి వచ్చారు మీరు, ఓ 2 రోజులు రుచి చూసి వచ్చారు. మామూలు రుచి కదా వామ్మో, అంటే మెయిన్ కోర్స్ తినే ముందు స్టార్టర్ తిన్నట్టు అది వెళ్ళి చూసి రుచి చూసి వచ్చారు. దాని తర్వాత మిమ్మల్ని మీరు 70mm స్క్రీన్ మీద చూసుకున్నది పీపుల్స్ ఎన్కౌంటర్. ఓకే, ఐ థింక్ ఫస్ట్ డైలాగ్ మీరు పోసాని కృష్ణమురళి గారు రాశారా? సో ఫస్ట్ డైలాగ్ రాశారు, ఏమైనా గుర్తుందా సార్? నక్సలైట్కిను పోలీసుకి చరణ్ రాజ్ చేశాడు. వచ్చేసిన తర్వాత ఏమనుకుంటున్నారా మీ నక్సలైట్ అనేవాడిని ఏరి పారేస్తాను. ఏరి పారేయడానికి బియ్యంలో రాళ్ళు కాదు, తూర్పు నుంచి పడమరకి పడమర నుంచి తూర్పుకి మార్చింగ్ చేస్తూ పహారా కాస్తున్న సూర్యులు మా వాళ్ళు, ఎదురెళ్ళితే మాడిపోతాం. ఇది ఈ ఫస్ట్ డైలాగ్ నాది. ఐ మీన్ అప్పటికి ముందు చేసినా కూడా ఐ థింక్ 1/2 తర్వాత వెంటనే ఒక మంచి బ్రేక్ సినిమా, అంటే పెద్ద హిట్. ఆమె తర్వాత చేశాను దొంగరాజుకెళ్ళు అవన్నీ పర్లేదు సినిమాలో ఒక అట్లా వెళ్ళింది. ఆమె అనేది బ్రేక్ వచ్చింది. ఆమె తర్వాత తాజ్మహల్ తర్వాత పెళ్లి సందరు ఎగిరిపోవడం ఆహ్వానం మొత్తం కంటిన్యూస్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాం ఇక ఫుల్. సో ఆమె మూవీతో మీ లైఫ్ ఇంకో టర్నింగ్ మారింది, రైట్? మీకు ఒక అద్భుతమైన లైఫ్ పార్ట్నర్ దొరకడం, మీరు ఇంతగా ఎదగడానికి నాకు తెలిసి మేజర్ కాంట్రిబ్యూషన్ మన లైఫ్ పార్ట్నర్ నుంచే వస్తుంది ఎప్పుడు. సో మీకు అద్భుతమైన కూడా ఫ్యామిలీలో హ్యాపీగా ఉంటే కనుక మన లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది, సరదాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ సీరియస్గా ఉందనుకోండి తేడా వచ్చేస్తుంది. సో ఇంట్లో ఎవరు డాన్ అంటే ఇంట్లో ఎవరు రూలింగ్, ఎవరి మాట ఎవరు వింటారు ఇంట్లో ఎక్కువగా? ఇద్దరు ఉంటాం. డెసిషన్ మేకర్ ఎవరు? నేనే సార్ నవ్వుతున్నారు, అటు ఇటు చూసి ఆలోచిస్తున్నారు, టైం తీసుకున్నారు. నేనే అని చెప్తున్నాను. అంటే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ తను కూడా చూస్తుంది కదా, ఏం చెప్పాలని చూస్తాను. ఓ గారు మీరు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా ఈ పార్ట్ చూడాలి. ఏమైనా నిజాలు ఏమైనా ఉంటే నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఈ స్టార్ట్ ఎక్కడైతే జరిగిందో, నేను ఎందుకంటే ఆవిడ టాపిక్ వచ్చింది కాబట్టి, అలాంటి ఒక అద్భుతమైన లైఫ్ పార్ట్నర్ ఇద్దరు డిసైడ్ చేశారా, లేకపోతే మీరు ముందు డిసైడ్ చేసుకుని మీరు అప్రోచ్ అయ్యారా? మీరేమైనా గోల్డ్ చైన్ రింగ్ తీసుకుని వెళ్ళి ఇచ్చారా? అలాంటివి ఏమైనా జరిగాయా? ఇవన్నీ నువ్వు యాక్చువల్గా ఫస్ట్ ఓకే ఎవరు చెప్పారు ఏంటి అనేది పక్కన పెడితే, ఇద్దరు లవ్ మనం మ్యారేజ్ చేసుకుంటున్నాము అనే ఒక దీంట్లోకి వెళ్ళాం. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చెప్పారు? ఫస్ట్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళకి అలవాటు చేద్దాం అంటే ప్రపోజ్ అంటే నేనే చేశాను డెఫినెట్గా. ఓకే మేడం, నేనే చేశాను. చేసిన తర్వాత ఏంటంటే ఒక్కటే అనుకున్నాను, ఏంటంటే మనం చేసుకుంటే పెళ్లి చేసుకుంటే కనుక మీ ఫ్యామిలీకి ఇష్టం అవ్వాలి, మా ఫ్యామిలీకి ఇష్టం అవ్వాలి. అలా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఏం చేసేవాడు అంటే, ఇంట్లో ఫంక్షన్ జరుగుతాయి కదా, ఫంక్షన్ అప్పుడు మంచి ప్లాన్ వేసాను అనమాట. ఫంక్షన్ అప్పుడు అమ్మా నాన్నలకి దగ్గర అవ్వాలంటే మనం అందరూ యాక్చువల్గా ఏదైనా ఫంక్షన్ ఉంటే కనుక ఆర్టిస్టులు వస్తారు కదా, అలాగే ఈవెంట్ కూడా ఇంక్లూడ్ చేసేవాడిని. చేసి మెల్లగా ఫ్యామిలీతో అటాచ్మెంట్ పెంచుకునేలాగా చేసి వాళ్ళ దగ్గర కూడా కొన్ని మంచి మార్కులు, వాళ్ళు తను పొలైట్గా ఉంటుంది కాబట్టి కొంచెం సరదాగా అలా ఒకరికొకరు పరిచయం. మెయిన్ ఎక్కువ ఫంక్షన్స్కి ఎప్పుడు మా ఇంట్లోనే ఏమైనా ఫంక్షన్ ఉంటే వచ్చేదనమాట. అలా ఇంట్లో వాళ్ళ దగ్గర ఉండి ఒక ఫైన్ మార్నింగ్ చెప్పేశారు, పెళ్లి చేసుకుంటున్నాను. ఏంటి అన్నారు. వాళ్ళు షాక్లో ఉన్నారు. అంటే ఫ్రెండ్లీగా వచ్చారు కదా, మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు ఏంటి. తర్వాత విడమని చెప్పాను, నాకు ఇష్టం, తనకి ఇష్టం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం, మీరు కూడా ఇష్టపడితే హ్యాపీగా చేసుకోవచ్చు, మీరు కంగారు పడద్దు, నేను నా సంగతి మీకు తెలుసు కదా, నేను ఎలా ఉంటాను అనేది అన్నీ మీకు తెలుసు కాబట్టి అనేవాడికి సరే నీ ఇష్టం, అది నీ డిసిషన్, అది నీ ఎలా అనేది అలా చేసుకో. సరే మెడ్రాస్ వెళ్ళాం ఒకరోజు, షూటింగ్ జరుగుతుంది, షూటింగ్కి వెళ్తే నేను వస్తున్నాను ఇంటికి అని చెప్పాను. ఏంటి ఇంటికా, ఎందుకు లేదు వస్తున్నానని చెప్పేసి ఒక గోల్డ్ చైన్ ఒకటి తీసుకెళ్ళి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పైన వాళ్ళ రూమ్లో దేవుడి గది ఉంటుంది. ఇలాగని అన్న రా శ్రీకాంత్ రా అంటే పరిచయం కదా, రా శ్రీకాంత్ రా కూర్చున్నాను. ఏం లేదు పూజ రూమ్ ఎక్కడ ఉందా అన్నాను, పైన ఉందని. సరే నువ్వు కూడా రా అని చెప్తే, ఎందుకు నువ్వు రా చెప్తానని చెప్పి పైకి వెళ్ళి
పైకి వెళ్ళి మీ అమ్మ నాన్నలు పిలువన్నాను. కరెక్ట్గా వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలు పిలిచి వాళ్ళు ఎన్నా అంటున్నారు. వాళ్ళు ఎన్నో లేదు గిన్నె లేదు, ఒక్క నిమిషం ఉండని చెప్పి ఇగో ఇదే నేను ఇగో మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను, ఓకే బాయ్ అని చెప్పాను. వాళ్ళు అలా నుంచి అది కాదు అది అని లేదు మా ఇంట్లో కూడా ఒప్పేసుకున్నారు, హ్యాపీనే అని చెప్పేసి అలా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఓకే. ఇంకా దాని తర్వాత ఇంకేముంటుంది, కొత్త చెప్పుకోవడానికి ఏముండవు. ఇంకా పిల్లలకి ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళిలో అయిపోయింది. వెరీ గుడ్, వండర్ఫుల్. ఓకే, సో వండర్ఫుల్ స్టార్ట్ దొరికింది అక్కడి నుంచి అండ్ బ్యూటిఫుల్ జర్నీ స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు మీతో నేను అంత క్లోజ్గా ఉంటాను కాబట్టి నేను ధైర్యం చేసి మిమ్మల్ని ఇప్పుడు కొన్ని భయంకరమైన క్వశ్చన్లు అడుగుతాను. నేను అందుకే ఫస్టే చెప్పా, కొన్ని క్వశ్చన్లు అడగకపోతే వస్తానని చెప్పా. స్టార్ట్ అవుతాయి అయితే ఓకే మనకు అలవాటు కాబట్టి ఏదో చెప్పేస్తాం అలాగా. లేదు సార్, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అంటేనే అది సార్. స్టార్టింగ్ లో అంతా సాఫ్ట్ గా నవ్వుతూ ఉంటాం సార్, దాని తర్వాతే స్టార్ట్ అవుతుంది అనమాట చెమటలో. ఏం లేదు, మీకు తెలిసినవే. హార్ట్ యోగా. హార్ట్ యోగా. మీకు తెలిసిన క్వశ్చన్లు అడుగుతాను, ఆలోచించి సమాధానం చెప్పండి చాలు. ఓకే, దాంట్లో ఏ ప్రాబ్లం ఉండదు, ఎలాంటిది ఉండదు, ఊరికినే. రెడీయా మీరు? ఓకే. మీరు ఇచ్చే సమాధానం నేను చాలా జాగ్రత్తగా రాసుకుంటాను. ఓకే. సో సార్, బేసిక్ గా ఇప్పుడు నేను మీకు ఊహ గారికి సంబంధించిన క్వశ్చన్లు అడగబోతున్నాను, రైట్? యా. సో ఆలోచించి ఆన్సర్ చేయండి, ఎందుకంటే నా దగ్గర కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. మీ ఇద్దరిలో గొడవ పడితే ముందు ఎవరు సారీ చెప్తారు? అంటే ఇద్దరు అంటే జనరల్గా ఏంటంటే తనకి డబ్బులు అవసరం వచ్చినప్పుడు సీరియస్గా వచ్చి డబ్బులు కావాలి, నేను వెయిట్ చేస్తాను, డబ్బులు ఎట్టు అడగడానికి నా దగ్గరికి వస్తుంది కదా అని చెప్పి అలా కలుగుతున్న. సారీ అనేది జనరల్గా అయితే కనుక అంటే సారీ అనే వర్డ్ వాడకపోయినా ఇప్పుడు సపోజ్ చిన్నదేదో మాట గొడవ జరుగుతాయి ప్రతి ఇంట్లో, అన్న తర్వాత సర్లే ఏదో చేద్దాం మీరే మాట్లాడడానికి ఎక్కువ నేనే ఉంటాను. ఐస్ బ్రేక్ మీరే చేస్తారు ముందు. ఫస్ట్ తను ఏంటంటే నేను అట్లా స్టార్ట్ అవుతుంది, నేను ఎక్కడ బిగించాలో నాకు తెలుసు. నేను చూస్తూ ఉంటుంది కదా తర్వాత సో మనీ అడగడానికి వెళ్ళినప్పుడు దొరుకుతుంది డబ్బుల దగ్గర మాట్లాడుతూ స్టార్ట్ అవుతుంది. దానికైనా సీరియస్ అవ్వాలంటే మామూలు కామనే కదా ఇదంటే మళ్ళీ. ఓకే, మీరు ఆవిడకి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ మీ ఉద్దేశంలో? అంటే నాకు తెలిసి ఒక డాల్ బొమ్మ ఇచ్చాను నేను, ఒక చిన్నపిల్లాడు చిన్నపిల్లాడి బొమ్మ ఒకటి ఇచ్చాను. అది నాకు బెస్ట్ అనుకుంటున్నాను. మీకు బాగా ఇష్టం, ఆవిడ కూడా అప్పుడు బిగినింగ్ లో. ఊహ గారికి పట్టలేని కోపం వస్తే ఏం చేస్తారు? ఇంట్లో రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తారు నాకేం తెలుస్తుంది. అంటే మీతో మిమ్మల్ని అంటే అరుస్తారా, సైలెంట్ అయిపోతారా, లేకపోతే ఆవిడ అంత సీరియస్ ఎప్పుడు జరగలుగా చిన్న అలుగుళ్ళు అలా ఉంటాయి చూసారా, అటువంటివి ఉంటాయి తప్పితే అది కూడా పిల్లల విషయంలో ఎక్కువ వస్తుంటాయి. ఎక్కువ వస్తుంటాయి అది తప్పితే పెద్ద సీరియస్ ఇన్సిడెంట్ అనేది ఇంతవరకు జరగల. సూపర్. సో నెక్స్ట్ క్వశ్చన్ సార్, మీకు ఇప్పుడున్న ప్రెసెంట్ హీరోయిన్స్ లో ఎవరు ఇష్టం? కొంచెం శృతి హాసన్ రాసుకుంటున్నా. మీరు ఊహ గారు కలిసి పెళ్ళైన తర్వాత చూసిన మొట్టమొదటి సినిమా ఏది? ఎప్పుడు చెప్తే అక్కడ గుర్తుంటాయా నాకు? మరీ నువ్వు ఎక్కడ ఇంట్లో చూసుంటావో ఎక్కడ చూసుకుంటా మాకు తెలియదు, ఐడియా లేదు మరి. ఓకే, అంటే మీ సినిమా అయిందా లేదా వేరే వాళ్ళ సినిమా? నాకు గుర్తులేదు. ఓకే. ఎందుకు ఊహ గారికి ఇప్పుడున్న హీరోస్లో లేదా మామూలుగా మీరు కాకుండా, మీరు ఆవిడకి ఎప్పటికీ ఫేవరెట్ హీరోయే, మీరు కాకుండా ఎవరైనా ఫేవరెట్ హీరో ఇష్టం? బాగా హిందీలో చెప్తా ఉండు, హిందీ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తుంది బాగా. ఆవిడ హిందీ ఎక్కువ చూస్తుంది. ఓకే. హిందీలో షారుఖ్ అంటే బాగా ఇష్టం, షారుఖ్ ఖాన్. ఓకే. తెలుగులో అందరూ సినిమాలో చూస్తుంది, పర్టికులర్గా ఇది అనేది మనం నాకు చెప్పలే మరి ఇప్పుడు. ఓకే. సో ఈ టెర్రర్ కాన్సెప్ట్ లో స్టేజ్ 1 దాటే మనం, అంటే ముందు మనం పరీక్ష రాస్తాం సార్. ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అవుతాను, పాస్ అయితే తను పాస్ అవుతుంది కదా. అంటే పరిస్థితి ఏంటంటే సార్, క్వశ్చన్ పేపర్ రాదు సార్, రాసింది మీరు సార్, కరెక్ట్ చేసేది ఆవిడ సార్. సో ఇప్పుడు నేను యాజ్ ఏ క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన వాళ్ళలాగా ముందైతే క్వశ్చన్ పేపర్ మీకు అందించాను, ఇప్పుడు ఈ ఆన్సర్ షీట్ నేను ఆవిడ దగ్గర తీసుకెళ్ళాలి. ఓకే. సో ఎలా తీసుకెళ్ళగలను కదా, కాబట్టి ఇప్పుడు స్టేజ్ 2 మా ఈ టెర్రర్ రౌండ్ లో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు ఆవిడకి ఫోన్ చేస్తారు, మీరు స్పీకర్ లో ఉండగా మేము ప్రశ్నలు అడుగుతాం, ఆవిడ కనుక సేమ్ ఆన్సర్లు చెప్తే అమ్మో ఓకే కదా. ఓకే, సో ఒకసారి ఆవిడకి కాల్ చేస్తున్నాం. హలో ఊహ గారు, నమస్తే అండి, నేను ప్రదీప్ మాట్లాడుతున్నాను.
హలో అండి, చెప్పండి. బాగున్నారా మేడం? బాగున్నాను. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. అందరు చూస్తున్నాం ఇంట్లో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. తను రికమెండ్ చేసి పంపించింది నాకు. చెప్పండి. బాగుంది ప్రోగ్రామ్, తను ఎక్కువ సో చూస్తాడు. మీరు చాలా బాగుంది ఈ షో అని చెప్పి శ్రీకాంత్ గారిని పంపించారంట. అందుకే Yeah. అందుకని మేమేంటంటే ఇప్పుడు ఒక టెర్రర్ రౌండ్ అని శ్రీకాంత్ గారికి ఒక రౌండ్ పెట్టామండి మా షోలో. ఓకే. మీకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఆయన అడిగాము. ఆయన మీకు ఎలాగో తెలియదు కదా అని చాలా ధైర్యంగా ఆన్సర్ చేశారు కొన్ని. అందుకని అవి తప్ప రైటా అని తెలుసుకోవడానికి లైవ్ లో మీకు కాల్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మేడం ఆయన ఏం చెప్పారో తర్వాత చెప్తాను, ముందు మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతాను. రైట్, చెప్పండి. సో మొదటి ప్రశ్న, మీ ఇద్దరిలో గొడవ పడితే ముందు ఎవరు సారీ చెప్తారు? నేనేనండి. మీరే సారీ ఓకే. నెక్స్ట్, శ్రీకాంత్ గారు మీకు ఇచ్చిన ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చి ఉంటారు మీకు, అందులో ఒక బెస్ట్ గిఫ్ట్. పెళ్ళ ఒక ముందు గిఫ్ట్ ఇచ్చారులేండి, తర్వాత లేదు. అవునా? ఫస్ట్ వచ్చి ఇంట్లో అందరి ముందు రింగ్ పెట్టేసేసి చైన్ అది వేసి gift కాదు. ఇట్లా మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పారనమాట. యా యా. యా అవి కాకుండా పెళ్ళైన తర్వాత ఏమైనా ఇచ్చినట్టుగా మీకు ఏమైనా గుర్తుందా? డైమండ్ నెక్లెస్. డైమండ్ నెక్లెస్. ఎస్. వెరీ గుడ్ మేడం. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న, శ్రీకాంత్ గారికి కరెంట్ జనరేషన్ లో ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఏ హీరోయిన్ అంటే ఇష్టం? అనుష్క అంటే ఇష్టం అండి. ఓకే, సూపర్. అనుష్క అంటే కూడా ఇష్టం. ఎందుకు అని ఏమైనా ఎప్పుడైనా చెప్పారా? అంటే లైక్ హోమ్లీ క్యారెక్టర్స్ అన్ని సూట్ అవుతాయి కదా, సో Yeah. కొంచెం వేరే ఏమైనా ఛాలెంజింగ్ రోల్స్ ఉన్నా కూడా తను బాగా చేయగలుగుతారు అనమాట. అంటే మన ఈ ట్రెడిషన్ కి నువ్వింది. తగ్గట్టుగా మొత్తం ఉంటారు పోయింది. అని చెప్పి బాగా ఇష్టం అనమాట. ఓకే. ఇంకో టఫ్ క్వశ్చన్ అండి, పెళ్ళైన తర్వాత మీరిద్దరూ కలిసి చూసిన మొట్టమొదటి సినిమా? ఇలాగే నవ్వారు మేడం ఆయన కూడా. ఎక్కడండి? థియేటర్ లోనా? అవునండి, థియేటర్ లో. అసలు వెళ్తే కదా. కరెక్ట్, ఇది కరెక్టే కదా. వెరీ గుడ్ ఆన్సర్. ఓకే. ఇప్పుడు దాకా ఒక రెస్టారెంట్ కూడా వెళ్ళలేదండి ఇద్దరు కలిసి. అబ్బో, అయ్యే మరి అబద్ధాలు అయితే మరి. సార్ ఇలా ఏంటి సార్ మీరు ఇలా? అంటే ఇద్దరం కలిసి వెళ్ళాలి, పిల్లలు తీసుకుని వెళ్తున్నాం. ఏమెళ్తాంలే అంటారు. ఆగండి ఆగండి, ఆవిడ చెప్తున్నారా? చెప్పండి మేడం. అందరు చూస్తారు, ఏమెళ్తాంలే మన ఇద్దరు. సో 10 మంది ఉంటారు, ఏదో ఇబ్బందిగా ఉంటుంది, వద్దు అని సార్ తీసుకెళ్ళలేదు. అది అన్నమాట అసలు. యా సార్, తప్పకుండా ఇప్పుడు ఈ షో అయిన తర్వాత అతి త్వరలో మీ బ్రేక్ త్వరగానే మేడం గారిని రెస్టారెంట్ కి డిన్నర్ కి తీసుకెళ్ళాలి మీరు. అది ఇప్పుడు మీరు ఇక్కడే లైవ్ లో మాకు మీరు మీ పిల్లలు ఎన్నిసార్లు వెళ్ళారు అడగండి సార్. ఇప్పుడు అలాగా మేడం గారు వింటున్నారా మీరు? వినిపిస్తుంది అదే ఇక్కడ జరిగేదేగా ఇంట్లో ఎప్పుడు. ఓ, విడిగా వినాలి లేదు, జరిగేదే కదా అంటున్నారు. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ మేడం, ఓకే. మీకు ఇప్పుడున్న వాళ్ళలో ఫేవరెట్ హీరో ఎవరు? శ్రీకాంత్ గారు కాకుండా ఇప్పుడున్న వాళ్ళలో ఫేవరెట్ హీరో ఎవరు మీకు? నాకా మహేష్ బాబు ఇష్టం. మహేష్ బాబు. ఓకే. హిందీ సినిమాలు కూడా బాగా చూస్తారు కదా మేడం? హిందీ బాగా చూస్తాను. హిందీలో షారుఖ్ ఖాన్ అండ్ హృతిక్ రోషన్. వెరీ గుడ్, ఆయన బాగా చేశారు. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పిన వాటికి ఆయన చెప్పిన వాటికి డిఫరెన్స్ చెప్తాను నేను. ఓకే, చాలా తేడాలు ఉంటాయేమో. చాలా కాదు మేడం, అన్ని తేడాగా ఉన్నాయి. ఓకే. ఓకే, మీ ఇద్దరిలో గొడవ పడితే ముందు ఎవరు సారీ చెప్తారు అంటే శ్రీకాంత్ గారు ఆయనే చెప్తారని చెప్పారు, మీరు కూడా మీరే చెప్తారని చెప్పారు. ఆబ్వియస్లీ అందరూ అలాగే అనుకుంటారు కదండి. యా అవునండి. అంటే పాపం ఆయన ఇంకో టాప్ సీక్రెట్ కూడా చెప్పారండి, గొడవ పడినప్పుడు ఎలా దాటాలి, ఎలా గట్టెక్కాలి అనేది మీరు ఈ షో చూసినప్పుడు మీకు తెలిసిపోతుంది మేడం. ఓకే ఓకే ఓకే. అండ్ ఆయన మీకు ఇచ్చిన గిఫ్ట్ లో ఆయనకు ఒక బాబు బొమ్మని గిఫ్ట్ ఇచ్చారంట. అది నంది అవార్డు వచ్చినప్పుడు నాకు. మీకు నంది అవార్డు వచ్చినప్పుడు. యా. సో మీరు డాల్ ని కొంచెం కాస్ట్లీ చేసి డైమండ్ దాకా వెళ్ళారు, ప్రాబ్లం లేదు. కానీ దాంట్లో పర్సెంట్ కానీ ఇచ్చారు కదా. పెళ్ళి అయిన తర్వాత అండి. పెళ్ళి అయిన తర్వాత. ఓకే, యా. ఆయనకి ఫేవరెట్ హీరోయిన్ మీరు అనుష్క అనుకుంటున్నారు మేడం. కాదు, శృతి హాసన్ అంటే బాగా ఇష్టం అంట. శృతి హాసన్ మార్చన్నట్టు. ఓకే. మీరు అనుష్క చెప్పారు. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రీజన్ దాంట్లో మరి ఏమన్నా మరి తెలియట్లేదు అసలు. పెళ్ళైన కొత్తలో మీరు చూసిన మొట్టమొదటి సినిమా అని అడిగితే ఆయన ఏం లేదు అన్నారు, మీరు కూడా అసలు థియేటర్కే వెళ్ళలేదు అని చెప్పారు. కాబట్టి
సేఫే. ఫేవరెట్ హీరోస్ లో ఆయన తెలుగులో ఎవరు లేరు అని చెప్పారు. మీరు మహేష్ బాబు గారి పేరు చెప్పారు. ఆయన హిందీలో షారుఖ్ ఖాన్ చెప్పారు. మీరు కూడా షారుఖ్ ఖాన్ చెప్పారు. సో మొత్తం కలిపి షారుఖ్ ఖాన్ గారు మీ ఇద్దరిని గెలిపించారండి. ఈక్వల్ అదొక్కటే అదొక్కటే కరెక్ట్ మీరిద్దరు చెప్పినారు. వండర్ఫుల్ కపుల్ మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. అండ్ చాలా మంది ఇప్పుడుండే కపుల్స్ కి మీరే ఇన్స్పిరేషన్. ఆయన వండర్ఫుల్ జర్నీలో మీది ఒక బ్యూటిఫుల్ పార్ట్ అవ్వడం అండ్ మేమందరం చాలా మాకు అదొక బ్యూటిఫుల్ పిక్చర్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. నైస్ టాకింగ్ టు యూ. బాయ్. ఈసారి నుంచి ఇప్పుడు నెక్లెస్ ఇచ్చిన మాట నిజమే, బొమ్మ ఇచ్చిన మాట నిజమే కదా. అవును, మర్చిపోవచ్చు ఏది ముందు ఏది వెనకాల అనేది మర్చిపోవచ్చు. సో ఇది మీరు కవర్ చేయడానికి చెప్పినా ఇదంతా ఎడిటింగ్ లో నేను లేపేస్తాను. ఇదంతా ఉండదు సార్. నో ప్రాబ్లం. సూపర్. సో ఫ్యామిలీ హీరోగా మీరు అందరికీ పరిచయం అయ్యారు. వెరీ గుడ్. అంతా బాగా జరుగుతున్న టైంలో డిఫరెంట్ వేరియేషన్స్ లో చూసాం మేము. క్యారెక్టర్ వైజ్ మారుతూ వచ్చారు మీరు. సో కరెంట్ గా ఇప్పుడు మా ముందుకు వస్తున్న టెర్రర్ మూవీ కోసం యూఆర్ డూయింగ్ ఏ సీరియస్ రోల్ అగైన్. సో మళ్ళీ అప్పటి ఆ స్టైల్ ని కొంచెం ఖడ్గం కూడా టెర్రరిజం బ్యాక్ డ్రాప్ అది. ఇదేంటంటే ఓన్లీ టెర్రరిజం మీద వెళ్ళాడు అనమాట. అంటే టెర్రరిస్టులు హైదరాబాద్ లో బాంబ్స్ పెట్టాలంటే వాళ్ళు నెట్వర్క్ ఎలా ఉంటుంది, అసలు ఎక్కడి నుంచి వస్తారు, ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు హైదరాబాద్ లో చేస్తారు, ఇక్కడ ఉంటారు, ఉండి వాళ్ళ నెట్వర్క్ ఎలా చేస్తారు, ఆ టైప్ ఆఫ్ దీని మీద బేస్ చేసుకొని వెళ్ళిన కథ అది టెర్రర్. అంటే కొత్తగా ఉంటుంది. పెళ్లి సందడి, ఖడ్గము, ఆపరేషన్ దుర్యోధన ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ మీరు చేస్తూ వచ్చి మహాత్మా ఇన్ని వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అండ్ మాకు బంగారి బావగా కూడా ఇంకా బీభత్సంగా ఎంటర్టైన్ చేశారు. సో ఇలా డిఫరెంట్ గా ఇలాగే మీరు ఎప్పటికీ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో అమ్మయ్య హ్యాపీనా? ఇది ఫస్ట్ హాఫ్ సార్. ఇప్పుడు అసలైన కమర్షియల్ సెగ్మెంట్లు స్టార్ట్ అవుతాయి. మీ జర్నీ గురించి మేము ఎలా అయితే మాట్లాడామో, సాధారణంగా మీరు ఫోన్ ఎక్కువ వాడతారా తక్కువ వాడతారా? ఎక్కువ వాడినా తక్కువ వాడినా సార్. ఫర్ సపోజ్ మీరు చాలా బాగా జడ్జ్ చేస్తారు. మీరు ఎంచుకునే ప్రతి స్క్రిప్ట్ని ప్రతి కథని ఎంత బాగా జడ్జ్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ని కూడా అంతే చక్కగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మీతో పాటు జర్నీలో మీతో పాటు ఉంచుకున్నారు. సపోజ్ యాక్టర్స్ ఉన్నారండి, వీళ్ళు కాల్ చేసినప్పుడు మీ ఫోన్లో మోగడానికి మేము కొన్ని రింగ్ టోన్లు ఎతికి పెట్టాం. నేను రింగ్ టోన్ చెప్తాను, మీరు ఏ యాక్టర్కి మీ కాంటాక్ట్లో ఆ రింగ్ టోన్ పెట్టుకుంటారు, ఎవరికి సెట్ అవుద్ది ఆ రింగ్ టోన్ మీ ఇష్టం. ముందు హీరోస్ మాట్లాడదాం, హీరోయిన్స్ చెప్తున్నాం. హీరోస్ సరే. సో ముందుగా హీరోలు ఏ రింగ్ టోను శ్రీకాంత్ గారి ఫోన్లో ఉండొచ్చు అని మేము అడిగాము. సో లెట్స్ హియర్ ఫస్ట్ రింగ్ టోన్. ఎవరి పేరు చెప్తే ఆంధ్రదేశంలో కోట్లాది అభిమానులు చప్పట్లు కొడతారో, ఎవరి పేరు చెప్తే తమిళం కన్నడ ప్రజలు సైతం వహవా వహవా అంటారు, ఎవరి ఫేసు చూస్తే పిల్ల పాప ముసలి ముతక ఈల కొట్టి స్టెప్స్ వేస్తారు. సో సార్, ఈ డైలాగ్ మోగితే ఎవరు ఫోన్ చేసినట్టు మీకు? ఏ హీరోకి మీరు ఈ డైలాగ్? అలీ గారికి. సో అంటే అలీ గారు చెప్పిన వాయిసే పాపం అలీ గారికి రింగ్ టోన్ గా పెట్టేస్తారా? తెలుస్తుంది. సరే, ఈ క్వశ్చన్ మళ్ళీ వద్దాం తర్వాత. ఓకే, సో ప్రస్తుతానికి అయితే నేను అలీ గారిని హోల్డ్ లో పెడతాను. రెండో రింగ్ టోన్. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు. తరుణ్ గా వై? ఎందుకు తరుణ్ గారికి ఎందుకు? నేను అడుగుతాను, పెళ్లి చేసుకో తొందరగా, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఓకే అన్నారా ఆయన? చేసుకుంటా అంటారా? ఇదే బాగుంది హ్యాపీ. సోలో బతికే సో బెటర్. తరుణ్ గారు సూపర్ సార్, మీరు అలా కంటిన్యూ. నేనున్నాను సార్ మీ వెనకాల, మీరు కానీ నేను చెప్తాను. వెరీ గుడ్. ఎందుకంటే నా బెస్ట్ ఒక బ్రదర్ లాగా అనుకోండి, ఫ్రెండ్స్ లాగా అనుకోండి. తరుణ్ నేను అందుకే అతనంటే ఇష్టం కాబట్టి నేను అడుగుతూ ఉంటాం మ్యారేజ్. నీకు కూడా కష్టాలంటే ఏంటో తెలిస్తే చేసుకో నువ్వు కూడా. హ్యాపీగా ఉన్నాను కదా, మా గ్యాంగ్ లో కలిసి హ్యాపీగా ఉన్నాను కదా. బట్ సో నెక్స్ట్ రింగ్ టోన్. నాకు ఇదే కన్ఫ్యూజింగ్ ఉంది. నువ్వు సరే మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాం. దూకుడేకుండా మనోజ్.
మనోజ్ ఎందుకు? అంటే గోల గోల చేస్తాడు ఏదన్నా ఉంటే పార్టీలో సరదాగా. అంటే చాలా జాలీగా ఉంటాడు, జాలీగా ఉంటాడు, చక్కగా నీట్గా మాట్లాడతాడు. ఇంకోటి ఏంటంటే ఏదంటే అట్లా వెళ్ళిపోతాడు, దూసుకుని వెళ్ళిపోతాడు. దూకుడు ఎక్కువ. థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్. సో ఇప్పటివరకు మీరు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ ఓకే, అలా పెట్టేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ రింగ్ టోన్ నుంచి మనం హీరోల్లో హీరోయిన్స్. ఓకే, నెక్స్ట్ రింగ్ టోన్. బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు, ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాచినావు. ఈ రింగ్ టోన్ ఏ హీరోయిన్ కి మీరు ఇస్తారు? రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకు? షీస్ గుడ్. అంటే ఫిజిక్ కానీ తన ఫిట్నెస్ కానీ, ఎందుకంటే నేను చేస్తాను తనతో కలిపి అల్లు అర్జున్ సినిమాలో సరైన వాళ్ళు. షీఈస్ పర్ఫెక్ట్ అనుకుంటుంది ఆ రింగ్ టోన్. ఇంకంతకంటే నేను ఇంకేం మాట్లాడాలి. సో అంటే సాధారణంగా ఇలాంటివి ఏమైనా తెలిసినప్పుడు మా ప్రేక్షకులకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాల్సి వస్తుంది సార్, ఎందుకంటే ఇటువంటి చెప్తే వేరే రకంగా అలా లేదు. రకుల్ ప్రీత్ కంటే ఇంకెవరు పర్ఫెక్ట్ గా లేరు అని అంటున్న శ్రీకాంత్ గారు. ఈ కాంట్రవర్సీ. నెక్స్ట్ రింగ్ టోన్. చూడటానికి బ్రహ్మాండంగా ఉన్నావు, మంచి స్మైల్, స్కిన్ టోన్ ఫ్యాంటాస్టిక్, మనకు చాలు. చూడడానికి బాగున్నావు, స్కిన్ టోన్ ఫ్యాంటాస్టిక్. శృతి హాసన్ మాస్టర్ ఎక్కడో కట్టారండో. ఇందాక ప్రశ్న అడిగినప్పుడు శృతి హాసనే, ఇప్పుడు శృతి హాసనే. ఓకే, ఎందుకు? స్కిన్ టోన్ ఫ్యాంటాస్టిక్. ఓ ఆప్షన్ రింగ్ టోన్ లోనే ఉంది కాబట్టి. శృతి హాసన్ తప్ప ఇంకెవ్వరి స్కిన్ టోను బాగోదు అంటున్న శ్రీకాంత్ గారు. వాళ్ళతో మాట్లాడేది వేసుకోండి, మనకి ఏమో. ఓకే, ఇలా కూడా అన్నారన్న విషయం కూడా చెప్తాను సార్ నేను. నెక్స్ట్ రింగ్ టోన్. సైజ్ జీరో అంట. ఎవరున్నారు సైజ్ జీరోలు? మనకి అంటే ఎవరు లేరా సార్ సైజ్ జీరోలు? బాబాయ్ అలా అంటారండి సార్. ఇప్పుడు ఎక్కువైపోయారు అంటారు. అంటే అప్పట్లో లేరండి. ఓకే, పర్లేదు సార్, నేను అర్థం చేసుకున్నాను. లావణ్య త్రిపాఠి. చాలా మంది ఉండగా వై లావణ్య త్రిపాఠి? వై? ఎందుకంటే నేను షాక్ అయ్యాను అమ్మాయిని చూసి. అమ్మాయి సినిమాలు చేశాను, చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ అమ్మాయి. తను సోగాడు చిన్న ఆయన చూశాను, బలే బాగోడే చూశాను, మన లక్ష్మీదేవికి ఒక లెక్క ఉంది. ఓహో, దీనికి ఒక లెక్క ఉందేమో, సైజ్ జీరోగా ఉంటాం అంటే చూసి షాక్ అయిపోయింది, ఇంత సన్నగా ఉంది తను. అందుకని జీరో సైజ్ జీరో. సినిమాలు ఎక్కువ చేస్తేనే సైజ్ జీరోలో ఉంటారు హీరోయిన్లు అంటున్నారు శ్రీకాంత్ గారు, అంతే కదా? చూసారా సార్, హీరోయిన్లకి ఎక్కువ టైం పట్టట్లేదు మనకి. ఓకే, నెక్స్ట్ రింగ్ టోన్. ఇట్లా వచ్చేవారు. ఏ వెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ, నీ ఒళ్ళే నాజుకు పూలరమ్మ. ఏ వెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ, నీ ఒళ్ళే. అనుష్క ఏం లేదు సార్, అంటే నాకు చెప్తాను. అదే అనుష్క అంటే బాగా ఇష్టం సార్. ఎవరు నా పేరు వాడితే పెద్దగా నచ్చదు నాకు. ఓకే, ఇదిగో మీరు అందరు నాకు తమ్ముడు లాంటి వాళ్ళు, ఆవిడ మీకు వదిన వద్ది, జాగ్రత్త. ఎస్ సార్, మీరు చెప్పచ్చు, పర్లేదు. తను సెట్లో ఉంటే అందరితో చాలా సరదాగా ఉండే వ్యక్తి అని నాకు తెలుసు. ఎక్కడ ఏ ప్రాబ్లము ఎవరికి రాదు. ఎందుకంటే ఒక సెట్లో నేను తను పక్కన ఉండి, నా సెట్లోకి నేను అప్పుడు పెద్ద పరిచయం అంటే ఓకే, శ్రీకాంత్ తెలుసు, అట్లా అనుకో 2-3 సార్లు కలిసేవారు. నా సెట్లోకి వచ్చేసి తను హుషారుగా పలకరించడం అవన్నీ చూసి తనకు ఈగోస్ కానీ అటువంటివి కానీ, నేను పెద్ద స్టార్ అని కానీ లేదు. అలాగే ఆ ఫిజిక్, ఆ మెయింటెనెన్స్ తను, అందుకనే ఆ సాంగ్ తనకి. సచ్ ఏ స్వీట్ హార్ట్ అనుష్క గారు. అండ్ చాలా చక్కగా మా షోకి ఇప్పటివరకు నేను కొంచెం టచ్లో ఉంటే చెప్తా, KTUC అని ఉండేది మాకు ఇప్పటివరకు. ఆవిడ వచ్చిన తర్వాత నుంచి మారిపోయింది సార్ అది. ఆవిడ చెప్పిన తర్వాత అన్నాడు కొంచెం టచ్లో ఉంటే ఉల్టా చెప్తా అంటున్నాను. నేను అన్ని ఉల్టా చెప్తున్నానని ఆవిడకి అర్థమైపోయింది. సో అనుష్క గారు, ఏమెట్టి పెంచదుగుమ్మ అని శ్రీకాంత్ గారు మీ గురించి ఒక పాట పాడారు మేడం. సో అది నేను తప్పకుండా ఈ వీడియోని మీకు మేము పంపిస్తాను. ఎందుకు చెప్పారు ఏంటో కూడా తెలుస్తుంది మీకు రీజన్. కానీ బాగుంటారు మేడం మీరు. ఓకే, నెక్స్ట్ రింగ్ టోన్.
ఇంత అద్భుతమైన రింగ్ టోన్ ఎవరికి పెడతారా? ఏ హీరోయిన్ వెయిట్ చేస్తారా? నాకే అర్థం అవట్లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళలో. వెనకటి రోజుల్లో మా దాంట్లో అయితే కానీ చాలా మందికి పెట్టేయచ్చు. ఇలాంటి రింగ్ టోన్ వస్తే ఎవరు ఫోన్ చేస్తారు? ఎవరు అంటే నా ఉద్దేశంలో కొంచెం సాఫ్ట్. సమంత అంటే ఏంటి, త్వరగా పెళ్లి చేసుకోమంటారు ఏంటి? కాదు, శ్రీరస్తు శుభమస్తు అలా కాదు. తను హోమ్లీగా ఉంటున్నారు నా ఉద్దేశంలో. చిన్న హోమ్లీ, చిన్న క్లాస్, చిన్న ఏదో అమాయకత్వం ఆ టైప్లో ఉంటుందని నా అట్లా అనుకుంటా. సమంత గారు తప్ప ఇంకెవరు హోమ్లీగా ఉండలేదు, మీరు త్వరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు శ్రీకాంత్ గారు. రేపటికి నేనే ఉంటాను, నా షో అయినా ఉంటుంది. అయిపోయింది వాళ్ళు మొత్తం రాంగులు చెప్పాయి టోటల్గా. ఓకే, నెక్స్ట్ వన్. జాం పండువే దోర జాం పండువే పూ చెండువే మల్లె పూ చెండువే. తమన్నా అంటే బేసిక్ గా నాకు ఈ పాట వినగానే ఫస్ట్ రాఘవేంద్రరావు గారు గుర్తొచ్చారు. ఇంకా ఆయనకి ఇస్తారు రింగ్టాను. హీరోయిన్స్ కాబట్టి తమన్నా గారికి ఇస్తారు. నా స్కిన్ టోను, ఆ కలరు, అయ్యయ్యో. ఓకే, ద లాస్ట్ అండ్ క్లోజింగ్ వన్. రాశికన్నా. రాశికన్నా ఆవిడ కూడా బాగుంటది. నా గురించి బాగుంటది. అందరూ బాగుంటారు. ఏంటి రాశికన్నా పేరు చెప్పిన అరిచారు? వాళ్ళు అనుకునేది కూడా అదే కదా. ఇదిగో మీరు నాకు తమ్ముడు లాంటి వాళ్ళు, ఈ రోజే కలవలేదు. రాశికన్నా మీకు వదిన లాంటిది. ఓకే, పర్లేదన్న. ఆల్ హీరోయిన్స్ ఆర్ యువర్ వదిన్స్. ఓకే, వెరీ వెల్ ప్లేడ్ సార్, సూపర్. సో అమ్మయ్య, ఇప్పుడు మీరు అబద్ధం చెప్పక్కర్లేదు, కానీ నేను మీకు ఒక వస్తువుని చూపిస్తాను. ఆ వస్తువు ఏంటో మీకు తప్ప ఇంకెవరికి కనపడదు. మాకు అదేంటో దాని గురించి డైరెక్ట్ గా చెప్పకుండా దాని గురించి వర్ణించాలి. ఓకే, రైట్? రెడీ? సరే, రెడీ. ఓకే, ఫస్ట్ వన్. సార్ అన్నా, ఇప్పుడు ఇది ఏమంటే ఇది మెత్తగా ఉంటుందన్నా, నోట్లు ఎట్టుకోగానే కరిగిపోతుంది. ఆహా, జ్యూస్ ఉంటుంది, లాగితే లోపల పోతుంది, మెత్తగా ఉంటుంది. రసగుల్లా గనా మా దిమాగ్ దహి ఇస్తున్నారు మా గ్యాంగులో అన్న. వాళ్ళు ఏం చేసిర్రంటే ఇందులో గలీజ్గా ఇందులోనే ఇంకో ఐటమ్ కూడా వేసిరన్న. గదేందంటే చిన్నప్పుడు ఇసిరు కొడితే అద్దాలు పగిలేది. కంకర్ రాళ్ళ ఏదో ఒకటి చాలు అందులో. ఇంకోటి రాళ్ళు. అమ్మా, అరే ఇంతకంటే పిచ్చి పీక్స్ ఎవడికి రాదు సార్ ఐడియా. మా గ్యాంగ్కి వచ్చింది ఈ ఐడియా. పాపరే ఎవరంటే ఎవరు అన్నామంటారు కానీ రే రసగుల్లాలో రాళ్ళు వేస్తారా ఎవడైనా అసలు. మీకు నాకంటే ఉందిరా పిచ్చి. ఓకే సార్, ఇది ఐటమ్. ఇప్పుడు మీ ముందున ఏదో ఒక డబ్బా కట్టెనెత్తి మీరు మాత్రమే చూసి, ఇప్పుడు మీరు చూసుకుని కొంచెం బయటికి లాగండి. గ్యారంటీ 2 ఐటమ్లు ఉంటాయి అందులో. ఇప్పుడు మనం క్రికెట్ ఆడుతూ ఉంటాం. అవును, బాగా ఎనర్జీ కావాలి. స్లాంగ్ ఏదైనా మార్చింది పోను. అరే ఏంద్రాబాయ్, మనం క్రికెట్ ఆడతాం కదా. అవునా? క్రికెట్ ఆడినప్పుడు ఎనర్జీ కావాలి కదా. కదా, ఎనర్జీ కావాలన్నప్పుడు కొన్ని తీసుకుంటాం. ఆర్చి పాండు. వెరీ గుడ్, వెరీ గుడ్. లపక్మాన్ కొరితే జపక్మాన్ పోతాను లోపలికి. ఓకే, సరే, నెక్స్ట్ ఐటమ్. సరే, గాలి బాగా వీస్తుంటుంది. మరి గాలి బాగా గాలి వీస్తుంటుంది, మొత్తం చల్లా చెదురైపోతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి పెడదాం. కిటికీయా? ఓ కిటికీ డబ్బాలు ఎందుకు ఉంటుందిరా రే ప్రదీప్ గా? సార్ ఇప్పుడు గాలి వస్తుంది కదా, గాలి వస్తుంది కదా, అంటే ఇప్పుడు ఏమైనా జుట్టు ఎగురుతుందా? ఇట్లా దుమ్ము పడుతుంది, ఎగురుతుంది. జుట్టు ఎగురుతుంది, అది ఎగరకుండా చేయాలా? జుట్టు ఎగరకుండా చేయాలా? కత్తిరించి గుండు గీసేసి సెట్ సార్. ఎక్కడికి ఏం ఎగరదు. క్లిప్పా? క్లిప్. మా వాళ్ళ పిచ్ ఏంటో ప్రపంచానికి చూపించండి సార్. పైన పెట్టండి ఒకసారి. రే అట్టి పళ్ళకి క్లిప్పులు పెట్టడం ఏంట్రా? అయ్యయ్యో, వెరీ గుడ్, వెల్ డన్ సార్, వెల్ ప్లేడ్. ఇప్పుడు నా కష్టాలు. సో ఇప్పుడు మనం తాగుబోతు పాత్రలో ఉన్నాం సార్. ఓకే ఓకే.
సెలెక్ట్స్ ప్రెషరు. ఇప్పుడు మన పాటలు వింటాం, బాగుంటాయి. పాటలు వినడానికి దీన్ని ఇంకో దాంట్లో పెట్టాలి, పెట్టి మ్యూజిక్ వస్తుంది. సీడీనా? మా పిసగాళ్ళు ఇందులో ఇంకోటి పెట్టిరు. ఇంకోటి పెట్టిరా? చిన్నప్పుడు కింద ప్లాస్టిక్ పుల్లు ఉంటుంది, పైన రౌండ్గా రంగురంగుగా ఉంటుంది. లాలీపాపా? సార్ ఏమన్నా అంటే ఏమన్నా అన్నామంటారు సార్. ఇది ఏంటి సార్, ఇది సీడీలో లాలీపాప్ ఏంటి సార్? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు మీరు తాగుబోతు పాత్రలో అందులోని ఐటమ్ని మీ ఎక్స్ప్రెషన్ బట్టి చూస్తే వాళ్ళు గట్టిగా థింక్ చేశారనిపిస్తుంది. ఇది చాలా బాగుంది. స్టడీ ప్రదీప్, ఇప్పుడు మర్చిపోయా. సోడా తగ్గించేస్తాను ఈసారి. పొద్దున్నే మనం లేవక ముందు టిఫిన్ తింటాం కదా. లేకపోతే టిఫిన్ పడుకోక ముందు తింటాం కదా. అదే అదే స్నానం చేసి టిఫిన్ తిన్నాం కదా. హ్యాంగ్ ఓవర్ తగ్గాక యాంగర్ తగ్గి దాన్ని తింటానికి ఒక మంచి దాని టేస్ట్ రావాలంటే ఒకటి కావాలి. స్పూన్. స్పూన్ తింటే టేస్ట్ వస్తుందా? ఆ టేస్ట్ తెలియడానికి ఏమనుకున్నా, టేస్ట్ రావాలి అంటే ఉప్పు. దాంట్లోకి ఒకటి తింటాం. ఇడ్లీ ఉంది, ఆ ఇడ్లీ, కారం, చట్నీ. చట్నీ. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. చట్నీ అక్కడ. ఓకే, దిగిపోతుంది మనకి. మళ్ళీ ఎక్కింది. ఎవరు ఇక్కడ వాసన దొబ్బుతుంది? ఎవరా అన్న డిస్టర్బ్ చేస్తుంది? ఓకే, ఇక్కడ వద్దు, బయటికి వెళ్ళా. మాట్లాడుకుంటున్నాగా మేడం. ఇక్కడ ఉన్నాడా సార్? బయటికి వెళ్తా. అసలు రూమ్ అంతా వాసన వచ్చేస్తుంది. సార్ నేను అది కొడతాను. ఎక్కడున్నాడు చెప్పండి సార్. అది ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ దొరికేసాడు అన్న, నాకు దొరికేసాడు. బయటికి షెల్పో. బయటికి వెళ్ళి తాగండి రా. నా దగ్గర లేదు, బయట ఉంటున్నాను చూడండి. అన్న బాబు ఇక్కడే ఉన్నాడా అన్న? ఉండు, నన్ను డిస్టర్బ్ చేస్తుండు. నువ్వు డిస్టర్బ్ అవుతానా? ఇవ్వరా, నేను కూడా తాగేస్తాను. ఇవ్వు. అది ఇందులో ఉందా అన్నా? నాకు గుర్తొచ్చింది, నువ్వు ఇందా నుంచి నొక్కుతున్నావు కానీ నిప్పుడు వస్తాలే. లైటర్. ఓకే సార్, ఆ పరాకాష్ట కూడా ప్రపంచానికి చూపిద్దాం. ఏంది? ఓకే, చట్నీలో లైటర్. నాకు తెలిసి గూగుల్లో ఎతికిన ఇలాంటి ఐడియాస్ రావు సార్ ఎవరికి, మా వాళ్ళకి వచ్చిన ఐడియా. బట్ యూనో వీటిలన్నింటినీ ఇలా వాడడానికి సరదాకు మాత్రమే, ఎంటర్టైన్మెంట్ కోసమే. అలాగే నేను ఎక్కువ తాగేసాను నీకండి. తాకూడదన్న. మద్యపానం మనిషి జీవితానికి చాలా హానికరం. సో దయచేసి ఎవరు దాన్ని ఎంకరేజ్ చేయొద్దు, దాన్ని అంతగా ఎంటర్టైన్ చేయొద్దు. అండ్ రసగుల్లాని రాళ్ళని ఇలా కలిపినందుకు, అట్టిపళ్ళని క్లిప్పుల్ని ఇలా వాడినందుకు మీరేమి అనుకోవద్దు. లాలీపాప్లు కావాల్సి వస్తే పిల్లలకి ఇస్తాను, రసగుల్లాలో రాళ్ళు ఏరుకుని నేను తింటాను. ఏది వేస్ట్ చేయకుండా నేను చూసుకుంటాను. 2-3 రాళ్ళు వెనకేసుకుంటాను. ఓకే, వెరీ గుడ్ ప్లేట్ సార్, సూపర్. ఇప్పుడు మీ చేత మా కొంచెం టచ్లో ఉంటే చెప్తే యాక్టింగ్ స్కూల్లో సరికొత్తమైన యాక్టింగ్ నేర్పిస్తాం మేము. ఇక్కడ ఎంతో మంది ఈ యాక్టింగ్ నేర్చుకుని వెళ్ళారు, బయటికి వెళ్ళారు. దాని తర్వాత నుంచి కొంచెం కష్టమైంది. సో ఇప్పుడు మీకు నేను ఈ ప్యాడ్ మించి ఒక పదం వస్తుంది. సో వచ్చిన దాన్ని మీరు మాట్లాడకుండా నుంచుని ఎనాక్ట్ చేసి చూపిస్తారంతే. ఆలోచిస్తున్నారు. వందలో ఒకళ్ళు. ధ్యానం, యోగా. ఓకే, టెంటా? వెరీ గుడ్, సూపర్ సార్. టెంట్ వేసుకున్నాం. భోజనాలు, పెళ్ళి. ఓకే, టెంట్ వేసారు. ఓకే ఓకే.
భోజనం లేదా? లేకుండా టెంట్ వేసుకుని దాన్ని అది చెప్తాను స్ట్రైక్ చేస్తారు, అది మాట్లాడతారు. ఒకళ్ళు మాత్రం నీరసంగా దండేసిన సెంటర్లో కూర్చుంటారు, మిగతా వాళ్ళందరూ తినేసి వస్తూ ఉంటారు. ఆయనకి లాస్ట్లో నిమ్మకాయ నీళ్ళు ఇస్తారు. అబ్బా నాకు తెలుసు సార్, రోజు టీవీలో చూస్తున్నా. నిరాహార దీక్ష. వెరీ గుడ్ సార్, చంపేశారు మీరు. ఓకే, నెక్స్ట్ వన్, యాక్షన్. సిగ్గుపడుతున్నారు. జడా. ఓకే, అమ్మాయి. 2 జడలు. ఫస్ట్ది జడ, రెండో పదమా? అబ్బా సార్ చంపేశారు. ఫస్ట్ది ఏంటి? ఓ పట్టు జడా, పట్టు జడా, బుస కొట్టు జడా. మీరెందుకు సార్ పక్కకు పడుకున్నారు? వాలిపోతున్నారు. జడ వాలిపోతుందా? జడ పక్కన వాళ్తుంది, మనం వాళ్తే బాగుంది. రెండో జడ సార్. ఫస్ట్ దాంట్లో వాలిపోతే వాళ్ళ జడ. మీ సినిమాలో రాధాగోపాలం స్నేహ గారు చెప్తా సాంగ్ ఉంది ఇందులో. వాళ్ళు జడ వాళ్ళు జడ అంటే నాకు ఇప్పటివరకు జడ మోడల్ అనుకున్నాను సార్. వాలిపోయిన జడని ఇవాళ తెలిసింది నాకు. నిజంగా వాళ్ళు జడ అంటే ఏంటి సార్? చక్కగా ఒక బాపు గారు క్రియేట్ చేసిన జడ. అయితే చాలా తక్కువ మందికి ఉంది అనుకోండి సార్ అలాంటి. అప్పట్లో ఉండేవి కదా, అప్పట్లో వేసిన విలేజ్ లో చక్కగా. ఇప్పుడు మొత్తం ఓకే, నెక్స్ట్ వన్. బాగా ఆడుతున్నారు సార్, ఫస్ట్ టైం అయినా. టైలర్ సార్ గీశారు, కుట్టారు. ఓకే, మాస్క్ వేసుకున్నారు. ఓకే, అచ్చా డాక్టర్ ట్రీట్మెంట్, పేషెంట్, స్టిచెస్, కట్, ఆపరేషన్. వెరీ గుడ్ సార్, సూపర్ సార్, చంపేశాం మనం. ఆపరేషన్ ఫస్ట్ అయిపోయింది. ఆపరేషన్ రెండోది దుర్యోధన. ఆపరేషన్ దుర్యోధన. ఏమంటివి? రైట్ ఆన్సర్. ట్యాప్ ఇరిగింది, అతికించారు. ఎవరు అతికించారు? మీరా, నేనా? హలో, ట్యాప్ ఇరిగింది, తొందరరా. ప్లంబర్. ఇంకేమీ రాకపోతే అయిపోయినట్టు సార్. మీరు సింగర్. పాట. ఇది పాట. చంపేశారు సార్, ఇది పాట. ఆకలేస్తే అన్నం పెడతా. మనిషితో చొరవలు ముట్టుని తెలుసుకోమంగమ్మో. సో ఇప్పుడు ఇంకో దారుణం జరగబోతోంది సార్ ఈ షోలో. ఇప్పటి వరకు మీరు యాక్ట్ చేసిన చేత ఆన్సర్ చెప్పించారు. ఇప్పుడు నా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూడబోతున్నారు మీరు. నేను ఏమి యాక్ట్ చేస్తున్నానో మీరు ఆన్సర్ చెప్పాలి. ఇది చాలా కష్టం. బాంబ్ బ్లాస్ట్. కర్నూలు. ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటిస్తాను. రామ్ గోపాల్ వర్మ. రక్త చరిత్ర.
నాకు నవ్వుతాను జనరేటర్ స్వామీజీ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ కృష్ణ గారు సినిమా ఫిలిం నా ఫిలిమా పెళ్లి సందరా ఆమెనా ఆ సినిమాలో నేను ఫాదర్నా నా ఫాదరా మా నాన్నకి పెళ్ళి ఇప్పుడు మా నాన్న చూపిస్తున్నా బస్ చూపించి ఫిలిం అంటే నా ఫిలిం అంటే నేను ఎలా అవే వస్తున్నా కదా నేను ఆఖరికి కృష్ణరాజు గారిని కూడా చూపించాను సార్. వెరీ వెల్ ప్లేడ్ సార్, సూపర్. ఓకే, సో శ్రీకాంత్ గారు ద సూపర్ 6 క్వశ్చన్స్ అడుగుతాను నేను, డైరెక్ట్ తెలిసే మీరు ఇప్పుడు ఆన్సర్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్, మీకు కనుక ఇలాంటి ఎస్ఎంఎస్లు వస్తే మీరు ఏమని రిప్లై చేస్తారు? ఫస్ట్ ఎస్ఎంఎస్ చిరంజీవి గారి దగ్గర నుంచి, శ్రీకాంత్ నా 150వ మూవీలో విలన్ గా చేస్తావా లేదా తమ్ముడిగా చేస్తావా? తమ్ముడిగా చేస్తా. తమ్ముడిగా చేస్తా. వై? ఆయనతో విలన్ ఊహించుకోలేదు. ఊహించుకోలేదు. ఆపోజిట్ కూడా ఊహించుకోను, కల్లో కూడా అస్సలు. వెరీ గుడ్. ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు, రోషన్ తో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నా, 5 years డేట్స్ కావాలి, నీకు ఓకేనా? నో. నో. వై? 5 సంవత్సరాలు టైం వేస్ట్ చేయలేదు నేను. నాకు అర్థమైంది. నాకు అర్థమైంది, మీకు అర్థమైందా? ఓకే. మంచు లక్ష్మి గారు, శ్రీకాంత్ అంకుల్ మీరు యాంకర్ గా ఒక టీవీ షో రెడీ చేస్తున్నాను, మీరు చేస్తారా? ఫస్ట్ అంకుల్ అనే పదం తీసేస్తే చేస్తా. లక్ష్మక్క విన్నావా, నాకేం సంబంధం లేదు, మొత్తం ఆయనే చెప్పారు. ఓకే సరే, ఫ్యాక్ట్ ఆర్ ఫిక్షన్, ఇది నిజమా లేతే కల్పితమా? శ్రీకాంత్ హీరో రోల్స్ మెల్లగా తగ్గిస్తున్నారు, ఈ స్టేట్మెంట్ మేము విన్నాం, ఇది నిజమా? రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి. సిచ్యువేషన్ ప్రకారం వెళ్దాం అనుకుంటున్నాను. సిచ్యువేషన్ ప్రకారం శ్రీకాంత్ గారి మొహమాటం చాలా మంది ప్రొడ్యూసర్స్ కి అడ్వాంటేజ్ అయ్యింది. అడ్వాంటేజ్ ఇన్ ది సెన్స్ డబ్బులు ఎగ్గొట్టడంలో కానీ రెమ్యునరేషన్ విషయంలో అయి ఉండొచ్చు. ఇప్పటికే ఎగ్గొట్టిన వాళ్ళు ఇంకా ఇంకా తీరని బాకీలు ఉంటారు, కొంతమంది ఉంటారు. అంటే ఫస్ట్ కమిట్ అయిపోయి నాకు కమిట్ అయిపోతారు, తర్వాత చూసుకుందాం అనుకుంటారు కదా. తర్వాత మావాడు పెట్టి సార్ ఏం చేస్తారు అయిపోతారు, అలా తర్వాత తీరా చూస్తే వాళ్ళంతా హ్యాపీగానే ఉంటారు. హ్యాపీగానే ఉంటారు. మాకు బాగుంది. శ్రీకాంత్ మాస్ ఫాలోయింగ్ ని నిలబెట్టుకోలేకపోయాడా? మాస్ ఫాలోయింగ్ లేదు, 100% నిలబెట్టుకోలేదు. ఖడ్గం అనేది వచ్చింది అనుకున్నాను నేను, బట్ నన్ను మళ్ళీ నేను నిలబెట్టుకోలే, మళ్ళీ రివర్స్ కొట్టేసింది. మళ్ళీ మిమ్మల్ని మీరు రేట్ చేసుకుంటే నేను చెప్పిన కొన్ని విషయాలకి మీరు ఎంత రేట్ చేస్తారు వాటికి? సరేనా? మీలో షార్ట్ టెంపర్ 70% ఉంది మీలో. కోపం వస్తే 70% టైమ్స్ తొందరగా వచ్చేస్తుంది కోపం. ఆ లెక్కన అయితే కనుక 20%, 100కి 20 మార్కులు వస్తే మాత్రం పీక్ 70%కి వచ్చేస్తుంది. తెలిసి 100 దాటేయాలి. మీలో ఉన్న అమాయకత్వం, ఇన్నోసెన్స్ 60, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు అమాయకత్వంలో. మనీ మైండెడ్ 10%. 10%. అయ్యో. ఓకే. ఫ్యామిలీ పర్సన్ 80. వెరీ గుడ్, సూపర్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ సూపర్గా డిస్టింక్షన్ దాటే మనం. సో ఎస్ ఆర్ నో, శ్రీకాంత్ రోషన్ ఫ్యూచర్ని ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? నో. నో. శ్రీకాంత్ పాలిటిక్స్ లోకి అడుగు పెడుతున్నారా? నో. నోవా? ఏం సార్ అన్ని నో చెప్తే ఏదైనా కొంచెం రాసుకోవడానికి ఉండాలి కదా. ఇప్పుడు రోషన్ ఇప్పుడు చేయట్లా, నెక్స్ట్ చేస్తానేమో. ఓకే. పాలిటిక్స్ ఇక్కడ రావట్లేదు, నెక్స్ట్ వస్తానేమో. రాబోతున్నారా అదే చెప్తాం కదా. ఓకే సరే, నేను ఇప్పుడు కొన్ని చెప్తాను, మీరు హీరో పేర్లు చెప్తారు వాటికి మీకు సంబంధించి. మీతో మల్టీ స్టార్ మహేష్ బాబు చేసి బాగుంటుంది. మహేష్ బాబు క్యారెక్టర్ ఏదన్నా ఉన్నాయి, ఏదన్నా మల్టీ స్టార్ అంటే ఇన్ ది సెన్స్
క్యారెక్టర్ కానీ సంథింగ్ హీరో కానీ. అండ్ ఇద్దరు ఇంటెన్స్ యాక్టింగ్ అదరగొట్టేస్తారు. సో సూపర్ స్టార్ మహేష్ గారితో అతి త్వరలో శ్రీకాంత్ గారు మల్టీ స్టారర్ చేయబోతున్నారు. చేయండి సార్, చూడాలి మేము కూడా. ఎస్, మీరు రాసేసుకోండి. ఓకే, గ్రేట్ ఫ్యూచర్. అల్లు అర్జున్ లవర్ బాయ్. మాకు లవర్ బాయ్ అంటే ఇదివరకు తరుణే గుర్తొస్తాడు ఎప్పుడు. ఆల్వేస్ తరుణ్. ఎస్. సో పార్టీ స్టార్టర్. పార్టీ బాగా అంటే ఎనర్జీ. పార్టీకి ఎనర్జీ. చరణ్. ఎస్, రామ్ చరణ్ గారు. సో ఇప్పుడు హీరోయిన్స్. ఓకే, ఇక్కడే వస్తుంది అలా. అదే సార్, ఇక్కడే అసలు ఫ్రీ ఫ్లో కొడేస్తున్నారు మీరు, భలే కొడేస్తున్నారు. నేను ట్యాగ్ ఇస్తాను, మీరు హీరోయిన్ పేరు చెప్తారు. రైట్? హాట్ ర్యాపిడ్ ఫైర్ సార్, ఇది 5 సెకండ్లు మాత్రమే టైం ఉంది. ఓకే సార్, టేక్ యువర్ ఫ్రీడమ్ సార్. 5 నిమిషాలు టైం ఉంది. హాట్ రకుల్ ప్రీత్ సింగ్. ఓకే, గుడ్ యాక్ట్రెస్ నిత్యా మీనన్. ఆఫ్ స్క్రీన్ బ్యూటీ అనుష్క. అబ్బా, ఫస్ట్ సెకండ్ వచ్చింది అనుష్క అని. గుడ్ డ్రెస్సింగ్ సెన్స్ కాజల్. టు వర్క్ విత్ శృతి హాసన్. రావట్లేదేంటని వెయిట్ చేస్తున్నాను సార్ ఇందాక నుంచి, నాకు అర్థమైంది సార్. ఓకే, సో రకుల్ ప్రీత్ కంటే ఎవరు హాట్ లేరు, నిత్యా మీనన్ కంటే ఇంకెవరు గుడ్ యాక్ట్రెస్ లేరు, అనుష్క కంటే అంటే మేకప్ తీస్తే ఏ హీరోయిన్ చూడలేం, అనుష్కని చూడగలం. మంచి డ్రెస్సింగ్ సెన్స్ కాజల్కి తప్ప ఇంకెవ్వరు వేసుకోవట్లేదు సరిగ్గా. శృతి హాసన్తో తప్ప ఇంకెవ్వరితో నేను వర్క్ చేయదలుచుకోవట్లేదు అంటున్నా శ్రీకాంత్ గారు. రాసుకోండి రా, నేనేం చెప్పలేదు. నేను కూడా సో స్వీట్ సార్, మేము అడగగానే మీరు మా షోకి రావడం, సో మీరు ఇన్ని విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మా షోలోంచి వెళ్ళిపోయే ముందు మాకు మీరు హ్యాండ్ ఇస్తే మేము మా గ్యాలరీలో ప్లేస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ చేతుల మీదుగానే మా గ్యాలరీలో ప్లేస్ చేసేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు, ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ప్రదీప్. థ్యాంక్ యూ.